కర్నూలు జిల్లా రోడ్లు ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. రహదారులు ఎందరో ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. జిల్లాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పల్లెకి వెళ్లే దారి నేషనల్ హైవే అన్న తేడా లేదు. ఏ రోడ్డెక్కినా ఏ రహదారిలో వెళ్ళినా అడుగుకో గుంత దర్శనమిస్తోంది. కొన్ని ఏరియాల్లో అయితే రహదారులు నాటుకు సిద్ధమైన పొలంలా కనిపిస్తున్నాయి. ఇలాంటి రోడ్లపై వాహనదారులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గడప దాటిన మనిషి ఇంటికి తిరిగొచ్చే వరకు ఇంట్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడే పరిస్థితులు దాపరించాయి. అసలే రోడ్లు గుంతలమయం. దీనికి తోడు కొందరు వాహనదారులు అతి వేగంతో చెలరేగిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో సూసైడ్ బాంబర్స్ లా మారిపోతున్నారు. తాజాగా చిన్నటేకూరు దగ్గర వి కావేరీ ట్రావెల్స్ బస్ ఓ బైకర్ నిర్లక్ష్యం వల్లే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 19 మంది నడి రోడ్డుపై సజీవ దహనమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలు జిల్లా రోడ్ల ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు. కర్నూలు జిల్లా రోడ్ల పరిస్థితి, రోడ్డు ప్రమాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రధానమైనటువంటి రహదారుల్లో ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం రోడ్ల మరమ్మతులోన చూపుడు ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ లేకపోవడం, అదేవిధంగా సూచిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఏదైతే కర్నూలు నుండి ఆత్మకూరు విజయవాడకి వెళ్లేటువంటి జాతీయ రహదారి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనం చూడొచ్చు, ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ మొత్తం 4 రోడ్లు, హైదరాబాదు, బెంగళూరు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, ఈ వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి నేషనల్ హైవే సర్కిల్ ఇది. ఈ సర్కిల్లో చూడొచ్చు, ఈ సర్కిల్లో ఎక్కడ కూడా సిగ్నల్ లేదు. ఇది 4 రోడ్లు వస్తాయి. ఈ 4 రోడ్లకు సంబంధించి ఇప్పుడు విజయవాడ నుండి వస్తూ ఉంటాయి, అదేవిధంగా హైదరాబాద్ నుండి వస్తూ ఉంటాయి, అలాగే కర్నూలు నగరానికి సంబంధించి ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఈ 4 రోడ్ల కూడల్లో ఎక్కడ కూడా సిగ్నల్స్ లేకపోవడము, ఎక్కువ ఫాస్ట్, ఈ హైవే అంటేనే ఎక్కువ విపరీతమైన ఫాస్ట్ వస్తూ ఉంటారు. నేషనల్ హైవే ఈ రోడ్లు ఎక్కడ కూడా సిగ్నల్ లేకపోవడము ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాహనదారులు గానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ అధికారులు దీనిపైన దృష్టి సారించకపోవడం, అదేవిధంగా సూచక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది వాహనదారులు చెబుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లేటువంటి జాతీయ రహదారి దగ్గర ఉన్నాము. గతంలో ఏదైతే గత నెల 24వ తేదీ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. అతి వేగము, అదేవిధంగా డ్రైవర్ నిర్లక్ష్యము, 2 వీలర్కు సంబంధించిన వ్యక్తి నిర్లక్ష్యంతో 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. మనం చూడొచ్చు, ఏదైతే నేషనల్ హైవే అంటేనే స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఆ స్పీడ్ లిమిట్ గానీ ఎక్కడా లేకపోవడము దీనికి ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత నెల మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎక్కడ కూడా ఆ సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడము, అనేక చోట్ల గుంతలమయం ఉండడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత వారం క్రితమే అల్లగడ్డ దగ్గర జరిగినటువంటి బస్సు లారీ ప్రమాదంలో కూడా 3 మృతి చెందడం జరిగింది. 15 మందికి గాయాలు కావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి చూసుకుంటే దాదాపు వందల సంఖ్యలో మృతి చెందడం జరిగింది. అనేక చోట్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. నేషనల్ హైవే అధికారులు మాత్రం దీనిపైన అజమాయిషీ లేకపోవడం, అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ స్పాట్ లో 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. మరో స్పాట్కి వెళ్తే గత 3 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ప్రస్తుతం వెల్దుర్తి మండలం మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి బిర్జీ దగ్గర ఉన్నాం. గత 3 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 4 మాత్రమే
సురక్షితంగా బయటపడడం జరిగింది. ఏదైతే ఈ చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు అజ్మీర్కు వెళ్తున్న సందర్భంలో తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో 14 మంది ఇక్కడే మృతి చెందడం జరిగింది. మనం చూడొచ్చు స్పాట్ ఇది. చిత్తూరు నుండి వస్తున్నటువంటి ఆ టెంపోలో వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం హైవేలో వస్తున్న సందర్భంలో డివైడర్ ను దాటుకొని అక్కడికి అవతల సైడ్ ఏదైతే మనం విజువల్ లో చూపిస్తున్నామో ఆ విజువల్ లో రైట్ సైడ్ కి పూర్తిగా వెళ్లడం జరిగింది. రైట్ సైడ్ వెళ్లిన సందర్భంలో అక్కడి నుండి ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్నటువంటి ఆ లారీ ఢీ కొనడం జరిగింది. ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్ లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలోనే 14 మంది స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. అయితే ఈ నేషనల్ హైవే అంటేనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరో ప్రమాదం కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో దాదాపు అంటే ఇది ఏదైతే వెల్దుర్తుందో వెల్దుర్తి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రమాద ఘటన ఎక్కడ జరిగింది, అక్కడ దాదాపు 20 మందికి పైనే మృతి చెందడం జరిగింది. ఆ స్థలం ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 3 సంవత్సరాల క్రితం ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మందికి పైనే మృతి చెందడం జరిగింది. ఏదైతే ఈ వెల్దుర్తి హనుమాన్ సర్కిల్ ఉందో ఈ సర్కిల్లో మనం ప్రస్తుతం ఎక్కడైతే నిల్చున్నామో ఆ ప్రాంతంలోనే గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి 16 మంది ఒకే చోట మృతి చెందడం జరిగింది. ఇది హనుమాన్ సర్కిల్. ఈ హనుమాన్ సర్కిల్ అంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్నటువంటి ట్రావెల్ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే గుంటకల్ నుండి వస్తున్నటువంటి వాహనాన్ని భారీగా ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో మనం ఏదైతే స్థలం చూపిస్తున్నామో ఆ స్థలంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇక్కడికిక్కడే 16 మంది మృతి చెందిన పరిస్థితి. ఒకే కుటుంబానికి సంబంధించిన బంధువులంతా మృతి చెందడం జరిగింది. వారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో ప్రమాదం అనంతరం ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడం జరిగింది. ఈ సర్కిల్ అంతా ఎప్పుడు డేంజర్ జోన్ లో ఉంటుంది. అనేక ఘటనలు చోటు చేసుకుని అనేక ప్రమాదాలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదాలు మొత్తం నేషనల్ హైవేలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి అధికార యంత్రాంగం అలసత్వమే దీనికి కారణం అనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో దాదాపు 1000 కిలోమీటర్ల పైనే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు భారీ ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఆర్ఎండ్బి అధికారులు అజమాయిషీ లేకపోవడము, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా దానిపైన దృష్టి సారించకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో అనేక మంది మృత్యువాత పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగానికి నేషనల్ హైవే అధికారులు మాత్రం స్పందించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 10 టీవీ వారిని సంప్రదించినప్పటికీ సమాచారం ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలపైన ఇకనైనా దృష్టి సారించాలా, ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఆ రోడ్లపైన గానీ ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్లు డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో రోడ్లు వేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు లేకుండా ఉండాలంటే వాహనాలకు సంబంధించి స్పీడ్ బ్రేకర్లు అయితేనేమి, అదేవిధంగా సూచక బోర్డులు, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఇది రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నేషనల్ హైవే అదేవిధంగా వివిధ రోడ్లలో పూర్తి సమాచారం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కర్నూలు ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఇది 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రమేష్ తో టీజీ బ్రదర్ 10 టీవీ కర్నూలు ఉమ్మడి జిల్లా నుండి.